కల్లూరు మండలంలోని లింగాల గ్రామంలో శ్రీ పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టమన దేవతామూర్తుల ప్రతిష్ట కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్చరణల మధ్య కార్యక్రమాలు కొనసాగుతుండగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఆధ్యాత్మిక శోభ అయితే కనపడుతుంది. భద్రాచలంతో పాటు పాలవంచ, కల్లూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దేవాలయాల ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రస్తుతం దేవాలయాలన్నీ కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా చాలా గ్రామాల్లో కూడా శివలింగాల ప్రతిష్ఠ పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్న లింగాల గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న అమరలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ప్రతిష్టకు సంబంధించి స్వామితో స్వామి చెప్పండి, ఎట్లాంటి పూజలు జరుగుతున్నాయి? ఈ అమరలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ఈ గ్రామంలో దగ్గర కూడా శివాలయాలు లేకపోవడం వల్ల ఇక్కడ వైభవపేతంగా శివ ఆలయాన్ని నిర్మించారు. ఈ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం పంచానన దీక్షగా 5 రోజులు నిర్వహించడం జరిగింది. ఈ 5 రోజుల్లోగా భాగంగా ప్రతిరోజు కూడా మహాలింగార్చన, అదేవిధంగా సూర్య నమస్కారాలు జరిగాయి. నిన్నటి రోజున చండీ హోమం సుమారుగా ఒక 60 జోడాలు ఈ చండీ హోమ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అది వైభవపేతంగా జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఉదయం 10:33 ధనిష్టా నక్షత్ర కర్కాటక లగ్న పుష్కరాంశమున శ్రీ పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి పూర్వక మహాధ్వజం, అదేవిధంగా మహానందీశ్వరుడు, కాలభైరవుడు, చండీశ్వరుడు పూర్వక ఆదిత్యాది నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం కూడా వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ గ్రామం తరపున, అదేవిధంగా మరి దేవాలయ కమిటీ తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ అమరలింగేశ్వరుని యొక్క ఆశీస్సులు ఈ దేశం మొత్తం కూడా ఉండి హిందుత్వం అనేది పైకి రావాలని చెప్పేసి ఆ స్వామి కోరుకుంటున్నాం. స్వామివారి పూజకు సంబంధించి ఎట్లాంటి మొక్కుబడులు జరుగుతాయి? ముందు కాలంలో ఏమేమి పూజలు చేస్తారు ఇక్కడ? ఈ స్వామి ఎక్కడైనా సరే శివాలయం అంటే స్వామికి నిత్య అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకంలో కూడా పంచామృతాల అభిషేకాలు చేస్తారు. అదేవిధంగా మరి ఎవరికైనా గ్రహదోషాలు ఉన్నా కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ సిద్ధాన్ని చెప్పినా కానీ పరమేశ్వరికి అభిషేకం చేయమని చెప్తారు. కాబట్టి అదేవిధంగా మరి ఇక్కడ కూడా విశేషమైన శాంతి కార్యక్రమాలు జరిగి భక్తుల యొక్క మనోభీష్టాలు స్వామి నెరవేరుస్తారని చెప్పేసి మేము ప్రగాఢ విశ్వాసంతో భక్తులందరూ కూడా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, గ్రామస్తులుగా ఎట్లా చేస్తున్నారు కార్యక్రమం? ఈ గ్రామంలో గత 5 రోజులుగా అమరలింగేశ్వర స్వామి యొక్క ప్రతిష్టా మహోత్సవం కోసం బ్రాహ్మణుల సమక్షంలో ఈ 5 రోజులు విశేష పూజలు నిర్వహించారు. 5వ రోజు విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది, వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. ప్రతిష్టా కార్యక్రమంలో హాజరైన భక్తులందరికీ 10,000 మందికి అన్నప్రసాద వితరణ కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి అమరలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ గ్రామం తరపున, కమిటీ తరపున మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంతోపాటుగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నటువంటి లింగాల గ్రామంలో పెద్ద ఎత్తున శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఊర్లో, అలాగే అమరలింగేశ్వర స్వామి దేవాలయం కూడా పునర్నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే అన్ని రకాల పనులు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున 10,000 మందికి పైచిలకు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ గణేష్ కిరణ్, ఖమ్మం.